ఎలాగైతే ఆయన శాసన మండలిలో రెండోసారి లడ్డూకు సంబంధించిన స్వల్పకాలిక చర్చ వచ్చింది. చర్చ స్వల్పకాలికమే కానీ ఉద్రేకాలు హోరాహోరీ పోరాటమే. అయితే ఈ సమయంలో కూటమి ముఖ్యంగా తెలుగుదేశం అనుసరించిన వ్యూహం గతంలోనే తెలిసిపోయింది, స్పష్టమైపోయింది. ప్రజలు ఆలయాల విధ్వంసం అని ఇంకోటని ఇలాంటి మతపరమైన అంశాల మీద మత రాజకీయాలకు లోబడ్డానికి సిద్ధంగా లేరు అని. మొన్న ప్రజల తీర్పు కూడా మత రాజకీయాల ప్రాతిపదిక మీద కాదు, పాలనా సంబంధమైన విషయాల మీద. తెలిసి కూడా లడ్డు కల్తీ అన్నప్పుడు కల్తీ ఎందుకు జరిగింది, పాలనా సంబంధంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎలాంటి మార్పులు చేయాలి, లేకపోతే దీనివల్ల ఎవరు లబ్ధి పొందారు, అధికారులు ఎవరు, అధినేతలు ఎవరు, గతంలో ఇప్పుడు ఏంటి, ఈ విధమైన సమగ్ర విచారణకు ప్రక్షాళనకు బదులు జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడు కాబట్టి, వైఎస్ఆర్ పార్టీ క్రైస్తవ మత అనుకూలం కాబట్టి హిందూ మతాన్ని, ఇంకా చెప్పాలంటే వెంకటేశ్వర స్వామిని దెబ్బతీయటం కోసమే ఇదంతా చేశారు. అవినీతి ముఖ్యం కాదు, డబ్బు ముఖ్యం కాదు, మతాన్ని దెబ్బతీయడానికే చేశారు అని ఒక ప్రచారం మొదలుపెట్టారు. సరే, కూటమి బీజేపీతో ఉంది, కేంద్రంలో మోదీ ప్రభుత్వం, హిందుత్వ, వీటన్నిటిరీత్యా వాళ్ళు చెప్పొచ్చు. కానీ స్వతహాగా లౌకిక పార్టీగా గతంలో ముఖ్య పాత్ర వహించి ఇప్పుడు బీజేపీతో జత కట్టిన తెలుగుదేశం కూడా ఆ మార్గంలోకి పోవటం. అది శాసనసభలో చేశారు, అక్కడ ప్రతిపక్షం లేదు, వాళ్ళు చేశారు. బయట కూడా చాలాసార్లు చేశారు. సుప్రీంకోర్టు కూడా ఒక దశలో అక్షింతలేసింది. ఇప్పుడు అంటే ఏకసభ్య కమిషన్కి అనుమతి ఇచ్చారనుకోండి. కానీ అవినీతి, డబ్బు, కల్తీ ఇది కాదు, మతం కోసమే అన్న వాదన ప్రజలు ఎలా ఒప్పుకుంటారు? ఒప్పుకోరని ఎందుకు కూటమి గ్రహించడం లేదు? ఈరోజు శాసన మండలిలో ఇది మరింత విస్తరించి వికృత రూపంలో బయటకు వచ్చింది. ఇది మీకు వెంకటేశ్వర స్వామి మీద, హిందూ మతం మీద ఇంత కక్ష ఉంటుందని నేను అనుకోలేదు అని సీనియర్ మంత్రి అచ్చెన్నాయుడు అంటారు. కక్షలు, కార్పణ్యాలు మతాల మధ్య ఉన్నాయి అని మంత్రులు స్వయంగా చెప్పాల్సిన అవసరం ఏముందండి? తెలుగుదేశం పార్టీకి, జనసేనకు దళిత క్రైస్తవుల ఓట్లు అక్కర్లేదా? ఓట్ల కోసం రాజీ పడమని నేను చెప్పట్లేదు. వాళ్ళు కూడా పౌరులు, వాళ్ళు కూడా ఓటర్లు, వాళ్ళకు కూడా ఈ దేశంలో ఉండే హక్కు ఉంది. అవినీతి కోసం కాదు, డబ్బు కోసం కాదు, మతం కోసమే చేశారు అని వాళ్ళు క్రైస్తవులు ఇది ఎంతవరకు పోయిందంటే, జగన్ను క్రైస్తవుడు కాబట్టి చేశాడని చెప్పడంతో ఆగాగా చైర్మన్గా ఉన్నటువంటి మోషన్ రాజును కూడా, మీరు క్రైస్తవులు, మీ నాయకుడు క్రైస్తవుడు, అందుకనే మీరు ఇలా చేశారని ఎప్పుడైతే చర్చ తప్పిదాలు, కల్తీ దీని మీద నుంచి మతాల మీదకి మారిందో మొత్తం బెడిసి కొట్టింది. అది చైర్మన్ స్వయంగా అభ్యంతరం చెప్పడం, నిరసించటం. అయితే నేను క్రైస్తవుని కాదు, అది హిందూ మతం అని ఆయన చెప్పారు. భారతదేశంలో దళితులకు ఈ సమస్య చాలా చోట్ల ఉంది. దాన్ని ఎందుకు రాజకీయ పక్షాలు, ముఖ్యంగా పాలక పార్టీలు, లౌకిక పార్టీలు అనేవి ఈ అంశాన్ని ఎందుకు ముందుకు తెచ్చి హిందూ క్రైస్తవ వివాదంలాగా, హిందూ ముస్లిం వివాదాలాగా వీటిని చూడడం? వెంకటేశ్వర స్వామి ఆలయం దాని నిర్వహణ సక్రమంగా చేయటము, టీటీడీ వ్యవహారాలు, వీటికిను ఈ మత సమస్య ఏంటి, అన్ని మతస్థులను పంపించాలని అక్కడ ఇప్పటికే చేస్తున్నారు. సో అచ్చెన్నాయుడు దాన్ని చాలా తీవ్రంగా మత కక్షతో ఇది చేశారన్న పద్ధతిలో మాట్లాడటం నిజంగా ఇది ఆశ్చర్యం కలిగిస్తుంది. పయ్యవాల్ కేశవ్ కూడా ఆయన నిబంధనలు, వ్యక్తిగత అంశాలు, మర్యాదలు ఇవన్నీ పాటిస్తూనే మీకు నమ్మకం లేదు, ఎవరి మీద నమ్మకం ఉంది, నమ్మకం లేదు అన్నది వాళ్ళ దేవుళ్ళు చూసుకుంటారు. మిగతా వాళ్ళకి ఎందుకు, ప్రజలకు ఎందుకు? తమకు సేవ చేశారా లేదన్నది ప్రజలు చూసుకుంటారు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ప్రజలు ఎన్నుకుంటేనే కదా ప్రతిపక్ష నాయకులు అయ్యారు, ముఖ్యమంత్రులు అయ్యారు. ఈ దేశానికి కూడా అన్ని మతాల వాళ్ళు ప్రధానమంత్రులు అయ్యారు, రాష్ట్రపతులు అయ్యారు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు అయ్యారు, గవర్నర్లు అయ్యారు. ఈ మత సమస్య ఏంటి అసలు? మా హిందువులు అన్న పద్ధతి. ఒకరికే హిందూ మతం ఏమైనా సొంతమా? బీజేపీతో రాజకీయ అవసరాల కోసం మీరు కలవటమే ఒక విపరీతం. అయితే దాన్ని మరింతగా తలకెక్కించుకొని నోరు తెరిస్తే మా హిందువులు, మా దేవుడు, మా ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం మన అనేది తప్ప మా అనడానికి అవకాశం ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం కేవలం హిందువులదా? మా ముస్లింలు, మా క్రైస్తవులని మళ్ళీ రేపొద్దున మళ్ళీ ఇలా అందరికీ మా అంటే ఇంకా మాకు ఇదేముంటుంది?
అంటే మా హిందువులు అంటే హిందూయేతరులందరూ కాదా? ఎందుకు ఈ విధమైన చర్చ పెట్టాలి? ఇప్పుడు అచ్చెన్నాయుడు అందుకే జాగ్రత్తపడి నమ్మకం లేకపోవడం కూడా తప్పు కాదని, నమ్మకం ఉందో లేదో ఆయన కదా చెప్పాలి. అక్కడెక్కడో దాని మీద డిక్లరేషన్ మీద సంతకం. ఈ అంశాలు శాసన మండలిలో మతాల గురించి, కులాల గురించి ఈ స్థాయిలో చర్చిస్తే మామూలు ప్రజల మీద ఎలాంటి ప్రభావం పడుతుంది? ఒక్కసారైనా వీళ్ళు బాధ్యత కలిగిన మంత్రులు ఆలోచించినా, పయ్యావుల కేశవ్ ఇంకా వీళ్ళందరికీ పరాకాష్ఠగా సోము వీర్రాజు గారు వచ్చారు. మా హిందువులు హిందుత్వ బీజేపీకే హిందువులు సొంతం అని కదా ఆయన సిద్ధాంతం. ఆయన కూడా మాట్లాడారు. లోకేష్ మధ్యలో కాసేపు మాట్లాడారు, ఆయన తర్వాత వేరే మాట్లాడలేదు. అచ్చెన్నాయుడు అయితే చైర్మన్కు క్షమాపణ కూడా చెప్పాడు. ఎవరి మతాల గురించి రాజ్యాంగ రీత్యా అన్ని మతాలకు భారతదేశంలో అవకాశం ఉంది, ఏ మతం లేకుండా ఉండడానికి కూడా ఉంది. అటువంటప్పుడు జరిగిన కల్తీ, జరిగిన తప్పు, పొరపాటు, పాలనలో లోపాలు, లొసుగులు, లేకపోతే కుమ్మక్కులు, అవినీతి వాటి మీద ఫోకస్ పెట్టి దాన్ని చక్కదిద్దకుండా ఈ మత కోణంలోకి మళ్ళించాలని చూడడం శాసన మండలిలో అది పూర్తిగా బెడిసి కొట్టిందనే చెప్పాల్సి వస్తుంది. ఇది ఇలాగే చేస్తే కనుక తెలుగుదేశం పార్టీకి, పెద్ద పార్టీగా నాయకత్వం వహిస్తున్న పార్టీగా ఇది రాజకీయంగా ఏమాత్రం మేలు చేసే అంశం కాదు. నిన్న హిందూలో ఒక స్టోరీ కూడా వచ్చింది, దళిత్ ఓట్స్ అనేవి ఎలా మారుతుంటాయని. ఇలా చెప్పగానే వీళ్ళు చాలా పెద్ద నీతులు చెప్తారు ఓట్ల కోసం. నేను ఓట్ల కోసం చెప్పడం లేదు. ప్రజాస్వామ్యంలో ఒక ప్రభుత్వం అన్ని తరగతులకు ప్రాతినిధ్యం వహిస్తుంది. అందులో ఒకరే తమకు అన్నట్టుగా మాట్లాడడం మిగతా వాళ్ళని దూరం చేస్తుంది కదా సహజంగా. మరి ఎందుకు మండలిలో తెలిసి హేమహామీలైన మంత్రులందరూ మా హిందూ అని దాని గురించే మాట్లాడారో, మిగతా వాళ్ళను వేరు చేసి దూరం చేసుకోవాలని ఎందుకు అనుకుంటున్నారో, ఈ ఒక్క అస్త్రంతోనే వైసీపీనో జగన్ను ఎదుర్కోగలమని భావిస్తున్నారా మనకైతే తెలియదు. కానీ దేశంలో మత రాజకీయాలు చాలా వెరితెరలు వేస్తున్న కాలంలో ఆంధ్రప్రదేశ్లో చాలా ఎన్టీఆర్ లాంటి నాయకుడు సిసలైన లౌకికవాదానికి కట్టుబడి ఒక దశలో బీజేపీతో పొత్తు కూడా పెట్టుకోకుండా రథయాత్ర తర్వాత నిలబడిన ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ ఈ పరిస్థితికి రావడం చాలా విచారకరం. తన చెగువేరాతో బయలుదేరిన పవన్ కళ్యాణ్ ఎలాగో సనాతన పార్టీ పుచ్చుకొని సావర్కర్ పరివార్తో జత కట్టారు. అది ఆయన ఎంపిక అనుకోండి. శాసన మండలి చర్చ వీటికి పరాకాష్ఠ అనుకోవాలి. సోము వీర్రాజును మాట్లాడించడం ద్వారా నిజానికి శాసనసభలో బీజేపీ వాళ్ళు ఎవరు గట్టిగా మాట్లాడారు, అక్కడ చాలామంది ఉన్నారు గట్టిగా మాట్లాడలేదు. ఇక్కడ ఈయన మా హిందువులు అని మాట్లాడుతున్నారు. దేశాన్ని పాలించే పార్టీ, రాష్ట్రాన్ని పాలించే కూటమి ఏదో మా అని ఒక మతానికి పరిమితం అయిపోతే ఆ మతం తరఫున వకాలతా పుచ్చుకున్నట్టు మిగిలిన మతాల వాళ్ళు ఎవరైనా ఈ మతం మీద, ఒక దేవుడి మీద దాడి చేస్తారన్నట్టు మాట్లాడితే అది చాలా పొరపాటు అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు సిబిఐ ఛార్జ్ షీట్లో జాబితా ఇచ్చిన 23 మంది నిందితుల్లో అత్యధికులు 99% మంది హిందూ మతానికి చెందిన వాళ్ళే. మతం అనేది కాదు ఇక్కడ, మనుషులు, వాళ్ళ తత్వాలు, వాళ్ళ సంబంధాలు, అదే ఇక్కడ నష్టం చేసే అంశం. వాళ్ళు ప్రశ్నలకు కూడా జవాబు ఇవ్వాలి కదా. అంత మతము, లడ్డు పవిత్రత కాపాడాలి అవన్నీ అనుకున్న వాళ్ళు మరి వెనక్కి వెళ్ళిన ట్యాంకర్లు తిరిగి వచ్చినా కానీ కలిపి చేసేటంత అలసత్వం ఎందుకు ప్రదర్శించారు? వీళ్ళేమీ అన్ని మతస్థులు కాదే. కాబట్టి చాలా ప్రశ్నలు ఉన్నాయి ఇక్కడ. శాసన మండలిలో ఆలస్యంగా ఈ సమయాన్ని ఉపయోగించుకొని కొంత దిద్దుబాటుకు అనుకూలంగా దిద్దుబాటు దిశలో వ్యవహరించే బదులు అదే మత భాషణం చేయడం ద్వారా పాలకూటమి తనకు తాను నష్టం చేసుకుందని చెప్పాలి. ఇంకా దానికి తోడు హెరిటేజ్ని విపరీతంగా సమర్థించడం అనే ఒక అనవసరమైన బాధ్యత తమ మీద వేసుకొని అది కోర్టులకు అప్పగించాల్సిన, లేకపోతే సంస్థకు అప్పగించాల్సిన పని అది వీళ్ళే మీద వేసుకున్నారు. ఈ రెండు విధాలు కూడా దీంట్లో ఏమో ఔచిత్యం కనపడదు. వైసీపీ తప్పిదాలు అవి అంటారు. ఇప్పుడు కమిషన్, ఏకసభ్య కమిషన్ వేశారు కాబట్టి అది ఏం చెప్తుందో అది వచ్చాక తప్పకుండా మాట్లాడచ్చు. అది అందరినీ కూడా అడగాల్సి ఉంటుంది.